భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగాయని, అర్హులైన తమకి కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తండా గ్రామస్తులు మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగానే గ్రామస్తులు కార్యాలయ గేటుకు తాళం వేసి తమ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ నిరుపేదల కుటుంబాలని, తాము నివసించే ఇల్లు కూడా సరిగ్గా లేవని, వర్షాకాలం వస్తే తాము నివసించే ఇళ్లలో ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నామని, అలాంటి ఇళ్లలో నివసిస్తున్న తమకి కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని మహిళలు ఆరోపించారు. అర్హుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయని కానీ లబ్ధిదారుల జాబితాలోకి వచ్చేసరికి తమ పేర్లను తొలగించారని. నమస్తే సార్, నా పేరు భాగ్యలక్ష్మి, జూలూరుపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది. అయితే సార్, బాచిన్పేట తండా పెద్ద తండా సార్ ఊరు పేరు, జూలూరుపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామంలో ఫస్ట్ లిస్టు విడుదల చేసినప్పుడు అందులో నా పేరుండే సార్. ఇప్పుడు మంజూరు జాబితాలో లేదు. లిస్టు వచ్చిన వాళ్ళవి డిస్ప్లే చేయట్లేదు. ఒకసారి చూపియండి ఎవరెవరికి వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పట్లేదు. సర్వే చేసినప్పుడు మాత్రం సెక్రటరీ ఇంటింటికి వచ్చింది, లిస్టు మొత్తం గ్రామ సభ పెట్టి తీసుకున్నారు. మరి మీరు ఏమి ఫాల్ట్ చేయనప్పుడు గ్రామ సభ పెట్టి ఆ లిస్ట్ ఏంటో డిస్ప్లే చేస్తే అందులో అర్హులు ఉంటే మేము మాట్లాడకపోయే వాళ్ళం. కానీ సార్, అందులో అర్హులు లేరు. అందులో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో మళ్ళీ వితంతువులు, L1 లిస్ట్ ఏంటి సార్? వితంతువులు, వికలాంగులు, మళ్ళీ గుడిసె ఉన్న వాళ్ళు, రేకుల షెడ్ ఉన్న వాళ్ళు కదా సార్, వాళ్ళు కాకుండా ఇల్లు ఉన్న వాళ్లే వచ్చారు. మళ్ళీ భూమి ఉన్న వాళ్లే వచ్చారు, ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్లే వచ్చారు. ఒకసారి మీరు మా ఇళ్ళకి రండి, మా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి. మేము అర్హులమ్మా కాదా మీరే నిర్ణయించండి. ఒకవేళ ఆ వచ్చిన లిస్ట్ ను చూపించమని చెప్పండి మాకు. అందులో గనక అర్హులు కరెక్ట్ గా ఉంటే మేము ఏమీ మాట్లాడకపోయేది. కానీ లేరు సార్, లేరు కాబట్టి మేము ఈ రోజు బయటకు వచ్చినాము. అవకతవకలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ భూమి మాది సార్. మేము గ్రామ పంచాయతీకి మేము దాతలుగా ఇచ్చాము, మా మావయ్య గారు ఇచ్చారు. అయితే నాయకులు ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కూడా 1 సెంటు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. మా మావయ్య గారు ముందొచ్చి ఈ భూమిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా బావగారు, మా ఆయన ఇద్దరున్నారు మా ఇంట్లో. గుమస్తాకి దేనికైనా పంచాయతీ పనులకు వాడుకోవచ్చు కదా, వాడుకోకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. అయినా మేము మాట్లాడలేదు. మరి మేము 3 గుంటల భూమి రోడ్ సైడ్ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చినప్పుడు మాకు ఒక ఇల్లు ఇయ్యరా? మీరు ఒక ఇల్లు ఇయ్యరా అండి? రేకుల షెడ్ ఉంది, వచ్చి చూడండి మీరు. మొన్నొచ్చిన గాలి దుమ్ముకి రేకులన్నీ ఎగిరిపోయినాయి సార్, పొలాల్లో పడ్డాయి. మేము మళ్ళీ సెట్ చేసుకున్నాం. పాములు అవన్నీ వస్తున్నాయి. గింత పిల్లగాడే ఉన్నాడు. వచ్చి ఒకసారి మీరు సర్వే చేయండి. ఉంటే అర్హులు ఉంటే ఇవ్వండి. మాది మాచినేనిపేట పెద్ద తండా గ్రామం సార్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. లిస్ట్ లో మాకు పేరు వచ్చింది, ఇప్పుడు ఆ పేరు రావట్లేదు. మరి ఆ పేర్లు మరి ఎట్టెళ్ళినాయో ఏమో తెలియదు. మరి అధికారులు మా దగ్గరకు వచ్చి ఇదే సెక్రటరీ మేడం గారు 2 సార్లు ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళారు. ఫోటోలు తీసుకొని ఇంటి ముందు దింపుకున్నప్పుడు కాలనీ మీకు వస్తుందండి అని చెప్పి వెళ్ళారు. మరి అది కాలనీ ఇప్పుడు రావట్లేదు. వేరే లిస్టులలో మా పేర్లు వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు మా పేరు తొలగించి అమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అధికారులు ఆ కాలనీ వాళ్ళకి బదిలీ చేశారు. మరి మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఏమైపోవాలి? మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు వచ్చేసి మీరు చూడండి, మాకున్న గుడిసెలు ఎట్లున్నాయో చూసేసి మా కాలనీ ఇవ్వండి. అంతేలేగాని ఇప్పుడు కుంభకోణం చేసుకున్న వాళ్ళకి, తినే వాళ్ళకి ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంతేనా సార్?